विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 23 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 31 నిమిషాల నుంచి 10 గంటల 58 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 23 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుంచి 1 గంట 28 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి శుభ సమయం అష్టగౌరిక రీత్యా ఉత్తమ సమయం ఉదయం 10 గంటలకు. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు మనకు ఆనందాన్ని విజయాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇదే సమయం అమృతకాలంలో కూడా పడినందువలన అమృతకాలంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే, ఏ ఔషధమైనా స్వీకరించవలసి వస్తే ఆ సమయంలో స్వీకరించినట్లయితే అది అమృత తుల్యం అవుతుంది. అలా కాని పక్షంలో అమృత సమయంలో మందులేం వేసుకోక్కర్లేకపోయినా అమృత సమయంలో తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది కూడా అమృతమయమవుతుంది. కాబట్టి ఇది శుభ సమయం. కాబట్టి ఈ సమయంలో మనం నిత్యకృత్యాలతో పాటు లాభప్రదమైన పనులతో పాటు ఆరోగ్యకరమైన పనులను కూడా చేసుకోవడం అనేది ఉత్తమ ఫలితాలని ఇచ్చేదిగా ఉంటుంది. విశేషించి ఈరోజు పరివర్తన ఏకాదశి. ఈ పరివర్తన ఏకాదశి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, విష్ణుమూర్తి చాతుర్మాస్యాలలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటే పడుకున్నాడు అనమాట, యోగ నిద్రను పొందుతూ ఉన్నాడు. అలా 2 మాసములు అయిన తర్వాత ఒక్కసారి ఒత్తిగిల్లుతాడు. ఆ రకమైనటువంటి ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారనమాట. ఇంకో 2 మాసాల్లో పూర్తిగా ఆ యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు కార్తీక మాసంలో. అయితే ఈ పరివర్తన ఏకాదశి నాడు మనం ఉపవాసాధికాన్ని నిర్వర్తించుకోవడానికి చాలా మంచిది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి విధానం ఏమిటి అంటే, దశమి నాడు రాత్రి భోజనం చేయకుండా ఉండడం, ఏకాదశి నాడు ఒకసారి ఫలహారం చేయడం, ఆ ఫలహారం కూడా వీలైనంత వరకు అపక్వాహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే రాత్రి వేళ జాగారం చేయడం, అలాగే ద్వాదశి నాడు ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేయడం, ఈ 3 కార్యక్రమాలను పూర్తి చేస్తూ ద్వాదశి నాడు రాత్రి మళ్ళీ భోజనం చేయకుండా ఉండడం, పగటి వేళ నిద్రపోకుండా ఉండడం అనే వాటితో ఆ వ్రతము సమగ్రమవుతుందన్నమాట. దాన్ని ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటు శారీరక మానసిక ఆరోగ్యాలు సక్రమంగా పనిచేస్తూ మన యొక్క ఆలోచన సక్రమంగా పనిచేస్తూ మోక్షకాంక్ష బలపడుతుంది. దాన్ని సాధించేటువంటి పటుత్వం మనకు సిద్ధిస్తుంది. ఈరోజు మరో విశేషం ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి అటు తర్వాత రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన దృష్ట్యా ఆయన పుట్టినరోజును సందర్భంగా
మనం ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటి దాన్ని చేసుకుంటూ ఉపాధ్యాయుల్ని గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. నేటి ఆణిముత్యాలు. మంచి పని కోసం ప్రయత్నిస్తుంటే దైవ సహకారం ఎప్పుడూ ఉంటుంది. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారం లక్ష్మీప్రదమైనటువంటి విశేషాంశంతో కూడినమైనప్పటికీ విష్ణు భగవానికి ప్రీతివంతమైనటువంటి ఏకాదశి రావడం చాలా విశేషంగా మనం భావిద్దాం. ఈ రోజున దక్షిణావర్త శంఖానికి చక్కగా బొట్లు పెట్టి దానిలో పవిత్రవంతమైనటువంటి గంగ అలా ఉంచి ఆ దక్షిణావర్త శంఖానికి పూజ చేసిన పిదప నారాయణమూర్తికి తులసిమాల కనుక అర్పించి లక్ష్మీ అష్టోత్తరం కనుక చేసినట్లయితే శతవిధాల లక్ష్మీనారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మానవుడు పొందుతాడు. ఏకాదశి పురుషుడు చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో ఉంటాడు కాబట్టి ఈరోజు వీలైతే తప్పనిసరిగా ఉపవాసాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరనామం చక్కగా పఠించి దైవదత్తమైనటువంటి విశేషాంశాల పట్ల ఆసక్తి కలిగి దైవ దర్శనాలను చేసుకొని గురువుల్ని సేవించి చక్కగా ఆ ఆధ్యాత్మిక తత్వంలో గనక ఈ యొక్క జ్ఞానప్రాప్తి తత్వానికి నాంది పలిగేటువంటి ఈ ఏకాదశి తిథిని ప్రతి ఒక్కరూ కనుక ఆచరణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధితో పాటు గోవిందుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడాను వస్తాయి. గోమాతకు సేవ చేయటం ఈరోజు చాలా విశిష్టంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గోవు, గంగా, గాయత్రి ఈ మూడు కూడా పరమ పావనవంతమైనటువంటివి కాబట్టి ఆ గోమాతలో సకల ముక్కోటి దేవత తత్వం ఇమిడి ఉంది కాబట్టి గో ప్రదక్షిణం చేసి గోవుకు గ్రాసాన్ని చక్కగా వేసి నారాయణ 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 అనేటువంటి నారాయణ మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఎవరైతే ఉపవాసాన్ని ఆచరిస్తారో, బీదలకు తోచినంతగా సహాయ తత్వాన్ని అందిస్తారో, మానవ జీవిత పరమార్థ లక్షణం ఇతరులకు సేవ చేయటం కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి స్వామివారు బోధించారు కాబట్టి మాధవుణ్ణి ఆ విధంగా ఇతరులకు సేవ చేసి దర్శించుకునేటువంటి అత్యంత విశిష్టవంతమైనటువంటి రోజుగా మనం భావన చేస్తూ ఏకాదశి వ్రతాన్ని ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా ఆచరిస్తాడో ఆ వ్యక్తికి చక్కటి మోక్ష మార్గం ఏర్పడుతుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అహమస్మి అపరాధ చక్రవర్తి కరుణే త్వం చ గుణేషు సార్వభౌమి విదుషీ స్థితిమిదృశం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్కురుత్వం. ఓ దయాదేవి, నువ్వు నీ సార్వభౌముడైన వెంకటేశ్వర స్వామికి నిరంతరం సేవలు చేస్తూ ఆయన భక్తుల్ని రక్షిస్తూ ఉంటావు కదా. నేను పాపాలకి ప్రతినిధిని, అపరాధాలు చేసిన వారిలో చక్రవర్తిని,
అహమస్ప్యపరాధ చక్రవర్తి, ఈ అపరాధులందరిలోనూ కూడా చక్రవర్తి వంటి వాడిని, ఈ పాపములన్నిటికీ కూడా ప్రతినిధిని. ఈ దేశంలో నీవో నేనో ఉండాలి తప్ప ఇద్దరం ఉండటం అనేది సాధ్యపడదు. అపరాధములు దయ రెండూ ఒకచోట ఉండటం అనేది సాధ్యపడదు. దయ ఉన్నవాడు తప్పు చేయలేడు. వాళ్ళింట్లో దొంగతనం చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే జాలి ఉంటే దొంగతనం చేయడెవడు. కనుక నీవు నేను ఒకే చోట ఉండటం అనేది సాధ్యం కాదు. ఇది నా అపరాధ సామ్రాజ్యం, నీది దయా సామ్రాజ్యం. కనుక నీవు నేను ఇద్దరం ఇక్కడ పరిపాలన చేయటం అనేది కుదరదు. కనుక నువ్వో నేనో ఎవరో ఒకరే ఉండాలి. కనుక నువ్వు నన్ను జయించు. నువ్వు నన్ను జయించి నువ్వు దయా సామ్రాజ్యాధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరకు నన్ను బందీగా తీసుకుని వెళ్ళు. ఎందుకనంటే యుద్ధంలో జయించినటువంటి వారు ఆ ఓడిపోయిన రాజుని బంధించి తమ రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ ప్రభువు పాదాల మీద ఈ ఓడిపోయిన రాజుని పడవేస్తారు. అలా ఓ దయాదేవి, నన్ను నువ్వు జయించి, అందులో నేను సామాన్యుడైనటువంటి వాణ్ణి కాదు, ఒక అపరాధ చక్రవర్తిని, అపరాధులలో చక్రవర్తిని, అపరాధములన్నిటి విషయంలో కూడా నేను చక్రవర్తిని. నన్ను నువ్వు జయించి ఓ దయాదేవి భక్తి అనే త్రాళ్లతో బంధించి నీ ప్రభువైన వెంకటేశ్వర స్వామి పాదాలపైన నన్ను పడవేయి అని ఆ దయాదేవిని ప్రార్థిస్తూ శ్రీమద్ వేదాంత దేశికులు దయాదేవి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో వివరించారు. ఈ దయాదేవి స్వాధీన పతిక వలె, అంటే భర్తను తన సేవలతో ప్రేమతో ప్రసన్నుణ్ణి చేసుకుని నిరంతరం తనకు స్వాధీనుణ్ణి చేసుకున్నటువంటి స్త్రీ స్వాధీనపతిక. ఈ స్వాధీనపతిక అయినటువంటి ఈ గృహిణి అక్కడ ఒక 2 నిమిషాలు లేకపోయినా సరే ఎక్కడున్నది ఈవిడ అని ఆ భర్త వెతుక్కుంటూ ఉంటాడు. తనకు ఏది కావలసినా ఆమెపైనే ఆధారపడతాడు. అలా తన సేవలతో ప్రేమతో స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకుని నిరంతరం తాను కావాలి అనేటువంటి స్థితిని కల్పించే ఈ దయాదేవి ఈ భక్తులందరికీ కూడా మేలు చేయమని ఈ స్వామిని స్వాధీనపతికై అర్థిస్తూ ఉంటుంది. ఆ తల్లి ఈ అపరాధ చక్రవర్తినైన నన్ను జయించి భక్తి అనే త్రాళ్లతో కట్టి తీసుకుని వెళ్ళి ఆ స్వామి పాదాలపైన పడవేయాలి అని చమత్కారంగా వేడుకుంటూ ప్రపత్తితో తనను తాను ఆ స్వామికి శరణాగతుడై ప్రపత్తితో తనను తాను సమర్పించుకున్న మహాతపస్సంపన్నులు శ్రీమద్ వేదాంత దేశికులు రచించిన పరమాద్భుతమైన దయాశతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పక్షతి పంక్తిపావన 419వ నామం శ్రీ పంక్తిపావనాయై నమః. పంక్తిపావన నామానికి అనేక అర్థములు చెప్పుకున్నాం. ఇక్కడ సత్పురుషుల రూపముతో ఉన్నది ఒకటి, అన్నదోషములు పోగొట్టే మంత్రరూపిణి, వేదరూపిణి, ముఖ్యంగా త్రిసుపర్ణములు అనబడే మంత్రరూపిణి అనే అర్థాన్ని చెప్పుకున్నాం. అసలు వేదములే పంక్తిపావనములు అనే భావంతో కూడా గ్రహించి పంక్తి అని ఒక ఛందస్సు వేదములు ఎందుకు కనబడుతున్నది, అలాంటి ఛందోరూపముతో ఉంటూ పవిత్రము చేయనిది అనక పంక్తిపావన. అలాగే అక్షరముల వరుస మంత్రముల వరుస పంక్తి అని చెప్పుకున్నాం. అలాగే దీప పంక్తిని కూడా అమ్మవారి రూపంతో చెప్తారు. ఇది దీపావళి మహాలక్ష్మి అని అంటాం. దీపావళి మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. ఎందుకంటే దీపముల వరుస పెడితే అదే లక్ష్మీదేవి. వరుసగా దీపాలు ఉంటేనే వాటిని చూస్తేనే మనస్సుకు లక్ష్మీ కళ మనకి తడుతూ ఉంటుంది.
ఈ విధంగా పంక్తి పావన అంటే దీప పంక్తి రూపముతో పవిత్రము చేసే జ్యోతిస్వరూపిణి అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇలా వివిధ అర్థములు ఈ దివ్యనామంలో భావన చేస్తూ తర్వాత నామంలో 420వ నామం సర్వసిద్ధాంత మార్గస్థ. ఇది గొప్ప నామం. ఇది పైగా కోకిలాకుల చక్రేశ పక్షతి పంక్తి పావన తర్వాత ఈ నామం వచ్చింది. ఇది మనం గమనించినట్లయితే అనేక సిద్ధాంత మార్గములు ఉన్నాయి లోకంలో. ఆ సిద్ధాంత మార్గములలో ఉన్న తల్లి గనక సర్వసిద్ధాంత మార్గస్థ. ఇది నమస్కారంలో ఈ 420వ నామం శ్రీ సర్వసిద్ధాంత మార్గస్థాయై నమః అని చెప్పబడుతున్నది. అన్ని సిద్ధాంత మార్గముల్లో ఉన్నది అని చెప్పబడుతున్నది. ఇక్కడ సిద్ధాంతము అంటే ఒక విషయము ద్వారా తెలియబడే జ్ఞానము అని అర్థం. ఒక విషయం బోలెడంతా చర్చ చేస్తాం, ఇంతకీ ఆ విషయం మనకి ఏం చెప్తోంది అనేది తీర్మానిస్తే దాని పేరు సిద్ధాంతము అని పేరు. ఆ సిద్ధాంతం ద్వారా నడుచుకుంటే అది సిద్ధాంత మార్గము. కనుక శాస్త్రములు కొన్ని విషయాలను చెప్తాయి, వాటి సారరూపంగా ఒక సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటాం, దాన్ని పాటిస్తాం. ఈ పాటించడాన్నే మార్గము అంటాం. ఇలా వేదములు అనేక రకాల సిద్ధాంతాలు చెప్పాయి. ఎన్నో సిద్ధాంతాలు వేదములు ప్రస్తావన చేస్తున్నాయి. ఇన్ని సిద్ధాంత మార్గాల్లోనూ అమ్మవారి ఉన్నారు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతములే పక్షములు, రెక్కలు. అన్ని రెక్కలు ఉంటేనే ఆ పక్షికి ఆ బలం. ఆ రెక్కల్లో అనేక ఈకలు కూడా ఉండాలి. అదేవిధంగా సర్వసిద్ధాంత మార్గములు అనగా వేదమే. ఇది కూడా ఆ వేద మార్గములు యందు ఉన్న తల్లి గనక సర్వసిద్ధాంత మార్గస్థ. తోచింది చెప్తే సిద్ధాంతం కాదు, శాస్త్రం చెప్పిందే సిద్ధాంతం అవుతుంది. అందుకే వేదాది శాస్త్రముల యందు ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము సిద్ధాంతము. అలాంటి జ్ఞానము వారి వారి యోగ్యతలను అనుసరించి వివిధ పద్ధతులతో చెప్తుంటుంది. ఇది అర్థం చేసుకోగలిగితే పరస్పర ద్వేషాలు పోతాయండి. వేదంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మాట్లాడితేనే కొందరు విగ్రహారాధన సిద్ధాంతం ఉంది, కొందరు విగ్రహారాధన కాదు, మనస్సులో ధ్యానిస్తే చాలనే సిద్ధాంతం కొందరిది. కొందరిది ఈ ధ్యానము ఈ ఆరాధన కూడా కాకుండా ప్రాణాయామాది విద్యలు చేస్తే చాలు అని యోగ మార్గంలో కొందరు సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇవన్నీ పక్కన పెట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా పరిశీలించి దాని ప్రకారం బాగుపడడానికి పరిష్కారాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇదొక మార్గం. జ్యోతిషం ఒక సిద్ధాంతం, యోగం మరొక సిద్ధాంతం, ఉపాసన ఇంకొక సిద్ధాంతం, జ్ఞాన విచారణ మరొక సిద్ధాంతం. ఇదేది కాదయ్యా, మన సత్కర్మలు చేస్తుంటే తరించిపోతామని ధర్మ మార్గాన్ని చెప్తారు కొందరు, అదొక సిద్ధాంతం. కొందరు అంటూ ఉంటారు, ఇన్ని సిద్ధాంతాలు వింటూ ఉంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి, ఏదో ఒకటి చెప్పండి అని. ఏదో ఒకటిని ఎప్పుడూ అనుకోకూడదు. అన్నీ ఒకటే తప్ప ఏదో ఒకటి ఉండదు సృష్టిలో. ఏదో ఒకటైతే మహా కష్టం. శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి, ఇన్ని అవయవాలు మోయలేకపోతున్నాను, ఏదో ఒకటి ఉంటే చాలు అనుకోకూడదండి. అలాగే శాస్త్రంలో కూడా సర్వ సిద్ధాంతాలు ఉంటాయి. పైగా పుర్రుకో బుద్ధి అని ఒక గొప్ప మాట ఉన్నది. పుర్రుకో బుద్ధి, బుద్ధికో సిద్ధాంతం, సిద్ధాంతానికి కొన్ని రాద్ధాంతాలు, ఇవి లోకంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కడు జీవలక్షణం బట్టి ఒక్కొక్క దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొందరికి భగవంతుడిని కీర్తిస్తే ఆనందం, కొందరికి భగవన్మంత్రం జపిస్తే ఆనందం, కొందరికి ధ్యానం చేస్తే ఆనందం. ఈ మూడిట్లో ఏది గొప్పది అంటే ఎవరికి ఏది ఆనందమో అదే గొప్పది. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఈ మార్గములన్నీ శాస్త్రం చెప్పిందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. అందుకు శాస్త్రం చెప్పిన మార్గములే. ఉపాసనా శాస్త్రమే చెప్పింది, ఉపనిషత్తు శాస్త్రమే చెప్పింది. వేదాంతము, జ్ఞానము, కర్మ మూడింటికి, అలాగే ఉపాసన, ఆరాధన, సంకీర్తన అన్నిటికీ ఒకదానితోటి అనుబంధం ఉన్నది. అంతేగాని ముక్కలు ముక్కలు కోసి ఇదే గొప్పది అది కాదు అంటే అసలు వాడికి ఏ జ్ఞానము లేదని అర్థం. ఇది తెలుసుకోవాల్సినది. సర్వసిద్ధాంత మార్గములు, వేదము చెప్పిన ప్రతి మార్గము గొప్పది. మార్గము అంటేనే నడవవలసినది అని అర్థం. వెతుకవలసినది, నడవవలసినది. పరతత్వాన్ని, సత్యాన్ని వెతకడానికి ఏ పద్ధతి అవలంబిస్తామో ఆ పద్ధతి పేరు సిద్ధాంత మార్గము. అది శాస్త్రము చెప్పినదైనది కనుక సిద్ధాంత మార్గము. అలాగే వేదము చెప్పిన సర్వసిద్ధాంత మార్గంలోనూ అమ్మవారే ఉన్నారు. ఎందుకంటే ఏ సిద్ధాంతంలో వెళ్ళినా మనం దానివల్ల ఫలాన్ని కోరుకుంటాం. ఆ ఫలమే జగదంబ. కొందరికి ఐశ్వర్యం ఫలం, కొందరికి మోక్షం ఫలం, కొందరికి కార్యసిద్ధి ఫలం, కొందరికి బలం ఫలం. ఎవరికి ఏది కావాలన్నప్పటికీ కూడా ఆ ఫలరూపిణ ఆ జగదంబయే. ఐశ్వర్యము, మోక్షము, బలము, సిద్ధి అన్నీ లక్ష్మీదేవియే కదా. కనుక ప్రతి సిద్ధాంత మార్గంలోనూ ఆ ఫలరూపంగా అమ్మవారు ఉంటున్నారు. అంతేకాదు ఆ మార్గములో నడవవలసిన పద్ధతి కూడా అమ్మవారే. ఇది గమనించినట్లయితే వేదము చెప్పిన సర్వసిద్ధాంతాలకి నమస్కరించాలే తప్ప ఒక సిద్ధాంతం పట్టు కూర్చుని ఇంకో సిద్ధాంతంని అవమానించితే అది రాద్ధాంతం అవుతుంది, భగవద్ద్రోహం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా
ధర్మ మార్గాన్ని నిరసిస్తూ వేదాంతమే గొప్పదనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వేదాంతాన్ని ధర్మాన్ని కాదని భక్తే గొప్పదనే వాళ్ళు ఉన్నారు. కానీ మూడింటిని సమన్వయించే వాళ్ళే వేదమాత అయిన అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు అవుతారు, భగవంతుడి కృపకు నోచుకున్న వాళ్ళు అవుతారు. అది తెలుసుకోవలసినది. ఆ సమన్వయ సూత్రం ఎప్పుడు కోల్పోరాదు. అది ఈ నామం మనకు చూపిస్తున్నది. సర్వసిద్ధాంత మార్గస్థ. అందుకు శ్రీ సర్వసిద్ధాంత మార్గస్థాయై నమో నమః. అదేవిధంగా మనకి బాగా కొట్టుకోవడానికి పనికొచ్చే 3 సిద్ధాంతాలు లోకంలో కనబడుతున్నాయి. ఒకటి ద్వైత, రెండవది విశిష్టాద్వైత, మూడవది అద్వైత. ఈ మూడింటిని 3 మతాలుగా అనుకుని చాలామంది యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 మజిలీలు, 3 మార్గాలు అని రామకృష్ణ పరమహంస చెప్పారు. అనుభవంతో ఉన్నవాళ్ళు ఈ సమన్వయాన్ని అంగీకరిస్తారు. అనుభవానికి వెళ్లకుండా కేవలం వాదించుకుని కూర్చునే కలహశీలు ఉన్నారే, వాళ్ళు మాత్రం ఈ సమన్వయాన్ని అంగీకరించరు. స్వామి వివేకానంద చెప్తాడు, ఈ 3 కూడా ఆధ్యాత్మిక ప్రస్థానంలో మజిలీలు అని చెప్పారు ఇక్కడ. అందుకే ద్వైతంతో ప్రారంభమై విశిష్టాద్వైతంగా కొనసాగి అద్వైతంగా పండిపోవాలి. ఈ మూడింటికి సమన్వయం ఉన్నది కనుక ఈ 3 సిద్ధాంతములు కూడా మనల్ని పురోగమింపజేసే సిద్ధాంతాలు కనుక మూడింటికి నమస్కారం చేసుకోవాలి. అందుకే సర్వవేదాంత మార్గమే సర్వసిద్ధాంత మార్గము. అటువంటి సర్వసిద్ధాంత మార్గస్థకు నమస్కారం చేసుకొని తర్వాతి నామం షడ్వర్ణ. ఇది నమస్కారంలో శ్రీ షడ్వర్ణాయై నమః అని చెప్పబడుతున్నది. వర్ణము అనే దానికి అనేక అర్థములు చెప్పుకున్నాం. ఇవి రంగులు, మంత్రములు ఇలా చెప్పబడుతుంటాయి. షడ్వర్ణము అన్నప్పుడు 6 అక్షరముల మంత్రరూపిణి అని అర్థం. అంటే షడక్షరీ మంత్రరూపిణి అని అర్థం. ప్రణవంతో కూడిన పంచాక్షరిని షడక్షరీ విద్య అని అంటారు. అంతేకాదు ముఖ్యంగా షట్కోణ మధ్యంలో ఉండేటటువంటి నాదశక్తి ఏదైతే ఉందో అదే షడ్వర్ణ. షట్కోణ మధ్యము అన్నప్పుడు సహస్రారానికి షట్కోణ చక్రము అని పేరున్నది. అదేవిధంగా ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి స్వరూపం షట్కోణ స్వరూపము. ఆ షట్కోణ రూపముగా చెప్పబడుతూ ఉన్నటువంటి పరబ్రహ్మ శక్తి ఏదుందో అది షడ్వర్ణ అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో షడ్వర్ణ అన్నప్పుడు ఇక్కడ పంచమ స్వరాన్ని కోకిల అని చెప్పారు, షడ్జమ స్వరాన్ని షడ్వర్ణనామంతో చెప్తున్నారు. ఈ షడ్జము అనేటువంటిది మయూరం యొక్క ధ్వని అని చెప్పారు. అందుకే 6 ముఖాల సుబ్రహ్మణ్యుడు మయూరం మీద కూర్చుంటాడు అనడంలో ఆంతర్యాన్ని పరిశీలించాలి. ఇది మామూలు నెమలి కాదు, ఆ షడ్జధ్వని. ఆయన 6 మోములు వాడు. ఒక స్వరము యొక్క స్వరూపం ఇందులో మనకు కనబడుతున్నది. ఈ సమన్వయం కూడా తెలుసుకోవచ్చు. కౌమారీ రూపముతో ఉన్న అమ్మవారే షడ్వర్ణ సుబ్రహ్మణ్య రూపిణి అనే అర్థాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. అంతేకాదు వేదపరంగా చెప్తున్నాం గనక షడ్వర్ణ అంటే 6 అంగములతో ఉన్నది అని అర్థం. వేద విద్యకి 6 అంగములు ఉన్నాయి అంటే అవయవాలు అని అర్థం. ఈ 6 అంగముల జ్ఞానం ఉంటే కానీ వేదం అర్థం కాదట. 6 అంగములు శిక్ష, వ్యాకరణ, జ్యోతిష, నిరుక్త, కల్ప అని చెప్పబడుతూ ఛంద ఇది 6వది. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పముల వడే 6 అంగములతో ఉన్న వేద విద్య షడ్వర్ణ షడంగ విద్యా స్వరూపిణి అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ శాస్త్రనామములు. వరవర్జిత తర్వాత నామం. అయితే అవరవర్జిత అని కూడా దీనికి సమన్వయం చేయవచ్చు. సంధిలో 422వ నామం అవరవర్జిత. ఇది నమస్కారంలో శ్రీ అవరవర్జితాయై నమః. అవర అంటే గొప్పవారు కానివారు అని అర్థం. అవరవర్జిత అంటే తక్కువతనము లేని తల్లి అని అర్థం. అవర అంటే దుష్టులు, గొప్పవారు కారంటే వారే అర్థం. సత్లక్షణము లేనటువంటి వాళ్ళు అసాధువులు, వాళ్ళే అవర అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్నది. సత్పురుషుల్ని తెలియజేస్తుంది వరశబ్దము, దుష్టత్వాన్ని తెలియజేస్తుంది అవర శబ్దము. అందుకే అవరవర్జిత అంటే దోషవర్జిత, దుష్టులకు దూరముగా ఉండే తల్లి అని అర్థం. అంటే అర్థం ఏంటి? అమ్మవారి దగ్గర దుష్టత్వం లేదు, దుష్టత్వం ఉన్నవారు అమ్మవారిని తెలుసుకోలేరు. ఇది తెలుసుకోవాలి. మనలో ఏ దుర్లక్షణం ఉన్నప్పటికీ కూడా భగవత్తత్వం చెప్పినా అర్థం కాదు. మనలో సల్లక్షణాలు ఉంటేనే భగవత్తత్వం అర్థమవుతుంది. ఒక అద్దం మీద బురద బాగా పూస్తే సూర్యుడి ముందు పెట్టినా ప్రతిఫలించదండి. అది అద్దం దోషమా? బురద దోషం. అలాగే ప్రతివాడికి మనస్సు ఉంటుంది, అద్దంలా ఉంటుంది. కానీ దుర్మార్గులకి అద్దం లాంటి మనస్సు మీద పాపం అనే బురద పంకిలం అట్టలు కడుతుంది. అందుకే వాళ్ళకి భగవజ్ఞానం ఇసుమంతు కూడా లోపల ప్రవేశించదు. వారికి భగవద్విషయం చెప్తే నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళట్లేదు. అది సత్పురుషులు ఆ బురద లేనటువంటి అద్దం వంటి వారు, వాళ్ళు భగవద్విషయాన్ని గ్రహిస్తారు. అందుకే సత్పురుషులే భగవంతుడిని గ్రహించగలరు అంటే శుద్ధ చిత్తం ఉంటుంది కనుక వాళ్ళు వరులు. అలాంటి వరులైన శ్రేష్ఠులైన
శుద్ధ చిత్తము కలిగినటువంటి సత్పురుషులు అమ్మవారిని గ్రహించగలరు, అమ్మవారు వారిని అనుగ్రహించగలదు. ఇది తెలుసుకోవలసినది. అవరవర్జిత అన్నప్పుడు అటువంటి దుష్టత్వము కానీ దోషము కానీ లేని తల్లి, దుష్టులకు దూరముగా ఉండేటువంటి తల్లి. సరిగ్గా లలితా శాస్త్రంలో దుష్టదూరా, దురాచార శమని, దోషవర్జిత అనే 3 నామాల్లో చెప్పిన భావమే ఈ నామంలో మనకు కనబడుతున్నది. అవరవర్జితాయై నమః. ఇది ఒక భావంలో గ్రహిస్తే. అయితే ఇదే నామాన్ని సంధి చేయకుండా విడదీస్తే వరవర్జితాయై నమః అని అర్థం చెప్పుకోవచ్చు. ఇది వరవర్జిత అనే శబ్దం తీసుకుంటే అమ్మవారి కంటే గొప్ప వస్తువు లేదు. అందుకే ఎవరు గొప్పవారు అని లెక్క పెడుతుంటే అమ్మవారి దాకా వెళతాం. దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది అని చివరికి అన్నిటికంటే గొప్పది అమ్మవారు అని తేల్చాం. ఎందుకంటే అన్ని గొప్పతనాలకి మూలం ఆ తల్లి గనక, ఆ తల్లిని మించిన వర శబ్దం అంటే గొప్ప శబ్దం మరొకటి లేదు కనుక వరవర్జిత అంటే అమ్మని మించిన గొప్ప వస్తువు లేదు అనగా మరి యొక్క గొప్పతనము లేనిది. అంటే అమ్మని మించినటువంటి గొప్పతనం కానీ అమ్మతో సమానమైన గొప్పతనం కానీ లేదు గనక వరవర్జిత, తనకు తానే సాటి. ఈ అర్థం కూడా గ్రహించవచ్చు. అప్పుడు శ్రీ వరవర్జితాయై నమః అని ఈ నామాన్ని అర్చనకు వినియోగించవచ్చు. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. శిష్యుడిలోని మోహాన్ని వివిధ ఉపాయాలతో గురువు దూరం చేస్తూ ఉంటాడు. ఎవరికి ఏ ఉపాయం ప్రయోగించాలో, ఎవరికి దేన్ని అనుగ్రహించాలో, ఎవరి నుండి ఏది గ్రహించాలో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. రోగం ఒకటే అయినా వైద్యుడు అందరికీ ఒకే మందునివ్వడు. వాళ్ళ శరీర తత్వాన్ని అనుసరించి ఎవరికి ఏ మందు పనిచేస్తుందో దాన్ని మాత్రమే ఇస్తాడు. గురువు కూడా అంతే. అందువల్లనే ఆయన చర్యలు ఒక్కసారి విచిత్రంగా కనిపిస్తాయి. పైకి ఎలా కనిపించినా ఆ చర్యల అంతరార్థం మాత్రం శిష్యుడిలో పరివర్తన. కృష్ణార్జునులు ఒకనాడు విహారానికి బయలుదేరారు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు విహారానికి వెళుతూ చాలా దూరం నడిచాక వాళ్ళకు కొంచెం దాహం అనిపించింది. పక్కనే ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి నీళ్ల కోసం ఒక ఇంటి ముందు ఆగారు. ఆ ఇల్లు ఒక వర్తకుడిది. ఆ వర్తకుడు ధనవంతుడే, కానీ బాగా పిచ్చినారి. వీళ్ళు వెళ్లే సమయానికి ఆ వ్యాపారి డబ్బు లెక్కల్లో మునిగిపోయి ఉన్నాడు. అంటే పద్దాలు రాసుకుంటున్నాడు. తక్షణం తీరికలేదు, చాలా బిజీగా ఉన్నాడు కూడా. మంచినీళ్ళు ఇవ్వటం తర్వాత కాదు కదా, ఇంటి ముందు నుంచున్న కృష్ణార్జునుల్ని కనీసం గమనించే స్థితిలో కూడా లేడు. అసలు వచ్చిన వాళ్ళు నీళ్లు అడిగితే వాళ్ళు ముఖమన్నా చూడొద్దు, అది లేదు. వాడు అంత బిజీగా ఉన్నాడు, లెక్కలు రాసుకోవటంలో ఉన్నాడు. అర్జునుడికి చాలా కోపం వచ్చింది. కృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వి అక్కడి నుండి ముందుకు నడుస్తూ ఆ వ్యాపారిని ఇలా ఆశీర్వదించాడు. ఓ వ్యాపారి, నాకన్నా ధనమే నీకు బాగా ఇష్టంగా ఉంది కనుక నువ్వు ఇష్టపడే సిరి సంపదలు నీకు మరింత కలిగేలా అనుగ్రహిస్తున్నాను. నువ్వు ఈ దేశంలోనే గొప్ప ధనవంతుడివి అవుతావు అని పలికి అర్జునుడితో కలిసి ముందుకు నడిచాడు. కొంత దూరం నడిచాక వాళ్లకు ఒక పూరిపాక కనిపించింది. అది ఒక బీద బ్రాహ్మణుడిది. అతడికున్న సంపదల్లా ఒకే ఒక్క ఆవు. దానితోనే అతడు జీవనం సాగిస్తున్నాడు. కృష్ణార్జునులు చూస్తూనే అతడికి ఒళ్ళు పులకరించింది. ఇష్టదైవాన్ని చూసిన ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కృష్ణుడి పాదాలకు నమస్కారం చేసి
సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ బీద బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న ఒక పాత చేప పరిచి కూర్చోబెట్టాడు. అప్పుడో పితికినటువంటి పాలను తెచ్చి వారికి సమర్పించి, స్వామి, మీ రాకతో ఈరోజు నా జన్మ ధన్యమైంది. మీరు ఇలా అనుగ్రహిస్తారని నేను ఊహించలేదు. మీకు సమర్పించటానికి నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు ప్రభు. దయతో ఈ పాలు స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ వ్యాపారికి ఉండేటువంటి తేడా చూశారు ఎట్లా ఉందని. భక్తితో సమర్పించిన ఆ పాలను స్వీకరించి కృష్ణుడు సంతుష్టుడయ్యాడు. అర్జునుడు కూడా ఆ ఆదరానికి తృప్తిపడ్డాడు. మంచి దాహంగా ఉండింది, దాహం తీర్చుకున్నారు. ఆ పాక నుండి బయటకు వచ్చి 2 అడుగులు నడిచి ఆ పేదవాడి అప్పుడు ఆవు తక్షణం చనిపోవాలి అన్నాడు. అయ్యా, అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవా, ఇతడికి మీరేంటే ఎంతో భక్తి కదా, ఆ ఆవు లేకపోతే అతను బతకలేడు కదా. ఏమాత్రమూ భక్తి లేని వ్యాపారికి ఇంకా ఎక్కువ సంపద కలగాలని ఆశీర్వదించారు. ఇతడికి ఏం చేశారు మీరు? ఉండి నువ్వు ఆవును చచ్చిపోవాలంటున్నారు. ఏమన్నుందా? ముందుకు వెళదాం, ఏం జరుగుతుందో. జై గురుదత్.